మరి కాసేపట్లో కర్నూలు చేరుకొనున్నారు. ఇక నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 11:30 నుంచి 5 గంటల వరకు చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తారు. ఇక మొదట సిపి క్యాంప్ లో రైతు బజార్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం కార్మికులు, ఆకుకూరలు, పండ్లు పండించే రైతులతో సీఎం ముఖాముఖి అవుతారు. ఇక మధ్యాహ్నం 12:35 స్వచ్ఛాంధ్ర పార్క్ కి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ప్రజా వేదికను చేరుకొని కర్నూలు నగర వాసులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. ఇక అనంతరం P4 లో భాగంగా 2 బంగారు కుటుంబాలతో సీఎం చంద్రబాబు ముచ్చటిస్తారు. పర్యటన ముగించుకొని సాయంత్రం 5:15 ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు సీఎం తిరుగు ప్రయాణమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో కర్నూలు చేరుకున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 11:30 నుంచి 5 గంటల వరకు చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తారు. మొదట సి క్యాంపులోని రైతు బజార్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక అనంతరం కార్మికులు, ఆకుకూరలు, పండ్లు పండించే రైతులతో సీఎం ముఖాముఖి అవుతారు. మధ్యాహ్నం 12:35 స్వచ్ఛాంధ్ర పార్క్ కి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ప్రజా వేదికను చేరుకొని కర్నూలు దగ్గర నగర వాసులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. అనంతరం P4 లో భాగంగా 2 బంగారు కుటుంబాలతో సీఎం చంద్రబాబు ముచ్చటిస్తారు. పర్యటన ముగించుకొని సాయంత్రం 5:15 ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు సీఎం తిరుగు ప్రయాణమవుతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి సుంకన్న ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుంకన్న, సీఎం కర్నూలు పర్యటన షెడ్యూల్స్ ఏంటి? రచన, ఈ రోజు కర్నూలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లా పర్యటన కోసం ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 11:30కి ఓరకల్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడ ఓరకల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నతాధికారులు, మంత్రులు ఆయన ఘనస్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంగా మొదటి సి క్యాంప్ లో రైతు బజార్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరము కార్మికులు, అక్కడే ఉన్న కార్మికులతో కూడా ఆకుకూరలు, పనులు పండించే రైతుతో ముఖాముఖిగా అంటే రైతులు తెలుసుకుంటారు. అంటే పంటలు ఎలా సాగు చేస్తారు, ఎంత పెట్టుబడి అవుతుంది అని రైతుతో వివరాలు తెలుసుకుని అక్కడ రైతుతో ముచ్చటిస్తారు కాసేపు. అనంతరం మధ్యాహ్నం 12 స్వచ్ఛాంధ్ర పార్క్ శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపనలో భాగంగా శంకుస్థాపన అయిన తర్వాత ప్రజావేదికకు 12:30 ప్రజావేదిక చేరుకుంటారు. అక్కడ ప్రజావేదికలో ప్రజలతోటి ముఖాముఖి అంటే ప్రజలతో నేరుగా ప్రజావేదిక ద్వారా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉండి విడుదల స్వీకరిస్తారు. అనంతరం అంటే P4 లో భాగంగా 2 బంగారు అంటే 2 కుటుంబాలతో చంద్రబాబు, అంటే ఇది P4 అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు గారు కొత్తగా ప్రవేశపెట్టారు. అందులో భాగంగా 2 కుటుంబాలతో ఆయన నేరుగా ఆ కుటుంబాలతో మాట్లాడతారు. అనంతరం సాయంత్రం 3 గంటల నుంచి 3 గంటలకి జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యేలతో, ఇన్ఛార్జితోటి, మంత్రులతో సమావేశమవుతారు. అయితే నియోజకవర్గంలో ఏ పరిస్థితులు నెలకొన్నాయి అనే దానిపైన నాయకులతో అంటే 3:30 గంటలకి ప్రత్యేకంగా నాయకులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే మనం రేపు రాబోయే రోజుల్లో జూన్ లో తల్లికి వందనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ కు నూతన ఉత్తేజం చేసేదానికి మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఇన్ఛార్జితో సమావేశం అవుతారు. అనంతరం 5:15 ఓరకల్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి విజయవాడకు చేరుకుంటారు. రచన. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహిళ హత్య కేసు ఛేదించారు.